హాయ్ వ్యూవర్స్. జీటీవీని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అదేమిటంటే జవహర్ నవోదయ విద్యాలయ సమితి. రోజురోజుకి పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ పేదవాడి చదువు అగమ్య గోచరానికి వెళ్తుంది అని మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఒక సాదాసీదా అయినటువంటి మామూలు ప్రైవేటు స్కూళ్ళలో విద్యను అభ్యసించాలంటే దాదాపు 10,000 అవుతుంది. కానీ అటువంటి పరిస్థితిలో ఒక మంచి స్కూలులో జాయిన్ అయ్యి తను క్వాలిటీ ఎడ్యుకేషన్ అభ్యసించాలంటే మాత్రం దాదాపు 30,000 నుంచి ₹1,00,000 మధ్య అవుతున్న తరుణంలో పేదవాడి భవిష్యత్తు రీత్యా ఒక అద్భుతమైన అవకాశమే ఈ జవహర్ నవోదయ విద్యాలయ సమితి. ఏమిటి ఈ జవహర్ నవోదయ విద్యాలయ సమితి అంటే, న్యూ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ 1986 ప్రకారంగా తెచ్చినటువంటి ఈ స్కీమ్ రూరల్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అట్లానే ఈ స్కీమ్ అనేది రూరల్ విద్యార్థులకి ఒక మంచి బాట అని చెప్పవచ్చు. ఇది ఇండియాలో టోటల్గా 27 స్టేట్స్లో ఉంది. 27 స్టేట్లో ఉంది. అలానే 8 యూనియన్ టెరిటరీస్లో కూడా ఉంది. దీని యొక్క ఫుల్ ఫైనాన్షియల్ ఫండ్ అనేది గవర్నమెంట్ చేయబడుతుంది. ఈ స్కీమ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పేద విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ అభ్యసించాలి అని పట్టుబట్టి ఉన్నారో, అది రూరల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 1986లో ఈ న్యూ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ అని తీసుకొచ్చి ఈ జవహర్ నవోదయ విద్యాలయ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా చాలామంది పేద విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అలానే దీని యొక్క ఆబ్జెక్టివ్ చూస్తే, ఈ స్కీమ్ని ఎందుకు తీసుకుని వచ్చారు గవర్నమెంట్, ఈ స్కీమ్ వెనకాల ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమిటి అని అంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఎన్వైరన్మెంటల్గా, సైంటిఫిక్గా రూరల్ విద్యార్థులకి అందించాలని ఈ జవహర్ నవోదయ స్కీమ్ని తేవడం జరిగిందండి. అట్లా 3 భాషల్లోని కూడా విద్యార్థుల్ని కాంపిటేటివ్గా తీర్చిదిద్ది వాళ్ళకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క బాధ్యత. అయితే ఈ టెస్ట్కి అపీర్ అవ్వటానికి ఏమేమి కావాలో చూద్దాం. ఈ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 13 ఉండేవండి. ఇప్పుడు వాటిని ఇంకొక 2 పెంచి టోటల్గా 15 స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్ అనేవి ఏర్పడడం జరిగింది. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏమిటి అంటే, ఎవరైతే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నారో, 5వ తరగతి కంప్లీట్ చేసి 6వ తరగతిలోనికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క టెస్ట్ ప్రభుత్వం పెడుతుంది. ఈ జవహర్ నవోదయ స్కీమ్ అనేది కేవలం 5వ తరగతి కంప్లీట్ చేసి 6వ తరగతిలో జాయిన్ అవ్వాలి అనుకునే అభ్యర్థులకి ఇది చక్కనైనటువంటి సువర్ణ అవకాశం. అలానే ఎవరైతే మరి ఈ యొక్క 6వ తరగతిలో జాయిన్ అవ్వాలి, ఈ నవోదయ యొక్క ఫుల్ ఫెసిలిటీస్, ఈ కో ఎడ్యుకేషన్ని మనం వినియోగించుకోవాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి అంటే ఆ యొక్క పిల్లవాడు 5వ తరగతి కంప్లీట్ చేసి ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అట్లానే ఈ స్కూలు ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ రూరల్ ఏరియా దాదాపు అంటే ఒక 10 కిలోమీటర్స్లో మాత్రమే వాళ్ళకి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఫర్ సపోజ్ ఎవరికైతే నవోదయ విద్యాలయ సమితి రూరల్ బ్యాక్గ్రౌండ్లో స్కూల్ అనేది ఉందో, ఆ స్కూల్కి దగ్గరలో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి 75% రిజర్వేషన్ అనేది ఉంటుంది. మరి ఈ టెస్ట్కి కావలసినటువంటి రిజిస్ట్రేషన్కి ఏమేమి కావాలి అనే దాన్ని చూస్తే, ఆ అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలానే వాళ్ళ యొక్క పేరెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలానే ఆ అబ్బాయి యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ పేరెంట్ యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి. అలానే ఆ అభ్యర్థి యొక్క సైను, అంటే పిల్లవాడి సైను
అలానే తన పేరెంట్ యొక్క సైన్ కూడా ఒకటి స్కాన్ చేసి దీనిలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లోడ్ చేయవలసినటువంటి వెబ్సైట్ http://www.navodaya.gov.in అనే వెబ్సైట్లోనికి లాగిన్ అయ్యి అక్కడి నుంచి మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్కి గాను ఫీజు ఉంటుందండి. ఈ ఫీజు ఓపెన్ వాళ్ళకైతే దాదాపు 600 వరకు ఉండొచ్చు. అట్లనే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మినహాయింపు కూడా ఉంటుంది. అలానే ఈ టెస్టు ఆ మోడ్ ఆఫ్ టెస్ట్ ఏ లాంగ్వేజెస్లో ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఈ టెస్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అనగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, మరాఠీ లాంటి భాషల్లో ఈ యొక్క టెస్ట్కి లాంగ్వేజెస్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. అభ్యర్థి ఈ ఈ మనం తెలియజేసినటువంటి ఏ భాషలోనైనా తన ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అట్లానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చూసుకున్నట్లయితే ఫస్ట్ 40 మార్క్స్ అనేవి అంటే 40 క్వశ్చన్స్ అనేవండి ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్వైర్మెంటల్ సైన్స్ నుంచి రావటం జరుగుతుంది. అయితే 40 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ దీనికి 50 మార్కులు ఉంటాయి. అలానే 20 మార్కులు వచ్చేసరికి జనరల్ లాంగ్వేజ్ మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 20 అనేవి అర్థమెటిక్ అంటే లెక్కల్లో నుంచి అడగటం జరుగుతుంది. అంటే టోటల్గా ఆ యొక్క 40 ప్రశ్నలు, ఈ యొక్క 20 ప్రశ్నలు, అలాగనే ఇంకొక 20 ప్రశ్నలు కలిపి మొత్తం 80 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఈ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్కి రిజిస్టర్ అయిన వాళ్ళటువంటి అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్ కానీ అప్ టు డేట్ నవోదయ విద్యాలయ సమితి అనే వెబ్సైట్లో మాత్రమే తెలియజేయవలసి ఉంటుంది. ఫీజు ఎట్లా ఉంటుంది సార్? ఫీజు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కేవలం సంవత్సరానికి మీకు బుక్స్, ఫుడ్, అకామిడేషను, అట్లానే బ్యాగ్స్, షూస్, యూనిఫామ్తో కలిపి ఒక సంవత్సరానికి 600 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారండి. అట్లానే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి మాత్రం 1500 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సార్? దీనికోసం ఏ బుక్స్ ఉంటుందంటే జనరల్గా అండి చిన్నపిల్లలు అనేవాళ్ళు 5వ తరగతి ఉన్న అభ్యర్థి ఏ పుస్తకాలు చదవాలి అని చెప్పడం నా వివేకం అవుతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కొంచెం ఆ సిలబస్ని మీరే బైహార్ట్ చేసి ఆ సిలబస్ని పిల్లవాడికి తెలియజేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది ఒక పేపర్ ప్యాటర్న్లో మ్యాథ్స్ ఎలా అడుగుతున్నాడు, అట్లానే ఎన్వైర్మెంటల్ స్టడీస్ నుంచి ఎట్లా అడుగుతున్నాడు, అట్లానే మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మన మెంటల్ ఎబిలిటీ అనేది ఎట్లా చెక్ చేస్తున్నారు అనే ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో అదండి, మరి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు చూస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. అలానే ఛానల్ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరెన్నో చేయడానికి అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.